మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. రోజు రోజుకు సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. ప్రస్తుతం మనమైతే మహబూబాద్ జిల్లాలోని గూడూరు మండలంలో ఉన్నాము. గూడూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. అంటే ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఒక నెల క్రితము సైబర్ నేరగాళ్లు తండ్రికి ఫోన్ చేసి మీ కొడుకు ఒక కేసులో మేము పట్టుబడ్డాడు, మీ కొడుకు బయటికి రావాలంటే మీ కొడుకు మీద ఎఫ్ఐఆర్ కావద్దు అంటే మీరు కొంత అమౌంట్ ని మాకు పంపించాలని చెప్పేసి సైబర్ నేరగాళ్లు అనడంతో ఆ తండ్రి భయపడి ఆ సైబర్ నేరగాళ్లకు ఒక 20,000 రూపాయలు పంపించడం జరిగింది. దాని తర్వాత అది ఫేక్ అని తెలుసుకున్న తర్వాత ఆ తండ్రి ఈ పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఫిర్యాదు చేశాడు. ఇది మరొక ముందుకే ఈ నెల 13వ తారీఖు రోజు మహబూబాద్ జిల్లాలోని నర్సులపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్బీఐ మినీ ఏటీఎం నిర్వహించే ఒక వ్యక్తికి ఒక అతను పరిచయమై, అంటే ఫోన్లోనే పరిచయమై ఏఎస్ఐ అంటూ చెప్తూ తనకి ఫోన్ చేసి, ఇక్కడ ఎస్ఐ గారి పాప హాస్పిటల్ ఉంది, తన అనారోగ్యం బాగాలేదు, నాకు క్యాష్ కావాలి, మీకు లిక్విడ్ క్యాష్ ఇస్తాను, నాకు ఫోన్పే ద్వారా అమౌంట్ పంపండి అని చెప్పేసి చెప్పగా అతను నమ్మి అతని యొక్క మాయమాటలు నమ్మేసి ఫోన్పే ద్వారా మనీ పంపించగా ఎంత మేరకు తర్వాత ఫోన్ చేస్తే ఆ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము, మరి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అతను దాన్ని గ్రహించి తక్షణమే అక్కడ నర్సులపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇది మరొక ముందుకే నిన్నటి రోజు గూడూరు మండలంలోని ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి వాంకుడోతు గోపీనాథ్ తనకు కూడా ఏఎస్ఐ అంటూ చెబుతూ ఒక వ్యక్తి ఫోన్ చేసి మాయమాటలు చెప్పేసి, మాకు ఒక 60,000 రూపాయలు కావాలి, నా దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంది, మీకు లిక్విడ్ క్యాష్ వేరే వారి ద్వారా పంపిస్తాను, మీరు ఆ అమౌంట్ నాకు పంపండి అనగా ఆయన పంపాడు. పంపగా ఎంతకు దాని తర్వాత లిక్విడ్ క్యాష్ రాలేదని చెప్పేసి తనకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ రాగా తను అది గ్రహించి ఇది ఫేక్ అని చెప్పేసి తను గ్రహించి ఇక్కడ స్థానికమైన పోలీస్ స్టేషన్కి వచ్చేసి తన మీద ఫిర్యాదు చేశాడు. ఇలా రోజు రోజుకు సైబర్ అరెస్టులు అంటూ సైబర్ నేరగాలు విజృంభిస్తూ ఇక్కడ అమాయకమైన ప్రజలని మోసం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం మహబూబాద్ జిల్లాలోని గూడూరు మండలంలో ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు బాధితుడు ఉన్నాడు. బాధితుని అడిగి తెలుసుకుందాము అసలు ఏ విధంగా జరిగింది, ఎలా మోసపోయాడు, అసలు ఎలాంటి మాయ మాటలు చెప్పాడు. నా పేరు వాంకుడోతు గోపీనాథ్. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని, ఎస్సీ టీచర్‌గా పనిచేస్తా ఉన్నాను గూడూరు మండలంలో. గూడూరు మండలం ఇక్కడ చేస్తాను. అసలు ఏం జరిగింది సార్? నిన్న మీ అకౌంట్ నుంచి ఒక 60,000 రూపాయలు పంపించారని చెప్పేసి తీరా ఫోన్ చేస్తే ఆ వ్యక్తికి స్విచ్ ఆఫ్ రావడంతో మీరు మోసపోయారని చెప్పేసి, అసలు మీకు ఏఎస్ఐ అని పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేశారని చెప్పేసి తెలిసింది. ఇది వాస్తవమా? అసలు ఏం జరిగింది నిన్నటి రోజు? అయితే సార్, గత 2 రోజుల నుండి నేను మల్లికార్జున ఫెర్టిలైజర్ షాప్‌లో మా తమ్ముడు పనిచేస్తా ఉంటాడు. అతనికి నా తమ్ముడు నాకు ఒక 1,00,000 రూపీస్ లిక్విడ్ కావాలి, నీకు ఫోన్‌పే చేస్తాను తమ్ముడు అని మా మధ్యలో ట్రాన్సాక్షన్ జరుగుతా ఉంది. ఆ క్రమంలో నిన్న నాకు 5 నిమిషాలకు ఫోన్ చేయడం జరిగింది. ఆ తమ్ముడు, బ్రదర్ ఒక 60,000 రూపాయలు అరేంజ్ చేశాను, తీసుకెళ్ళు అని చెప్పారు. అయితే 15 మినిట్స్‌లో వస్తాను తమ్ముడు, నీ దగ్గర పెట్టుకొని చెప్పాడు అని జరిగింది. అంతలోనే అంతకుముందు ఎవరు మన భాస్కర్ రెడ్డి ఏఎస్ఐ అనే అతను ఆ షాప్ యజమానికి ఫోన్ చేసి, నాకు ఒక ఎస్ఐ గారి బంధువులు హాస్పిటల్‌లో ఉన్నారు, కొంచెం ఫోన్‌పే చేయాలి, నేను లిక్విడ్ తీసుకొస్తున్నాను, ఫోన్‌పే చేయాలని చెప్పడం జరిగిందట. అయితే వీళ్ళేం చేసిర్రు, అరే గోపీనాథ్‌కు ఫోన్‌పే అవసరం ఉన్నది కాబట్టి నా పేరు చెప్పి నా పేరు చెప్పి నా నెంబర్ ఇవ్వడం జరిగింది. అంటే మీకు నేరుగా అయితే ఫోన్ రాలేదు. అంటే వేరే వ్యక్తికి ఫోన్ చేస్తే అతను చెప్పారు. అతను నా నెంబర్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు తనని అడిగారా? ఇదేంటి, ఇది ఇట్లా జరిగింది అంటే తనేమంటున్నాడు? ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు అడిగితే అతను కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నేను కూడా స్థానిక ఏఎస్ఐ భాస్కర్‌రావు అని నమ్మడం జరిగిందని చెప్తున్నాడు అతను. అంటే ఇప్పుడు ఆ భాస్కర్‌రావు అనే పేరుతోని ఇక్కడ ఏఎస్ఐ ఉన్నారా? లేరు సార్. తర్వాత తీరా తెలుసుకుంటే లేరని తెలిసింది. మరి ఇప్పుడు ఎవరికైతే ఫోన్ వచ్చిందో ఆ వ్యక్తికి మరి భాస్కర్‌రావు అనే పేరుతోని ఇక్కడ ఉన్నారని తెలుసా? తెలియనిది ఎట్లా మీకు చెప్పారు? తెలవదట. జస్ట్ వాళ్ళు నమ్మి నాకు ఫోన్ చేస్తే, సరే నేను మా తమ్మునికి నమ్మి నేను అతనికి ఫోన్ పే చేయడం జరిగింది. ఓకే. అంటే మీతో మాట్లాడాడా ఆ వ్యక్తి ఎవరైతే మీకు సైబర్ దాడి చేశాడో మీ మీద? నాకు ఫోన్ చేసి, హలో గోపీనాథ్ ఎక్కడున్నావు, నేను ఏఎస్ఐ మాట్లాడుతున్నా భాస్కర్ రెడ్డిని, అయితే ఇంతకుముందు మీ బంధువులే నీ నెంబర్ ఇచ్చారు, నువ్వు 60,000 ఫోన్ పే కొడతానన్నావట కదా, కొట్టు అని అంతకుముందు నాకు మా తమ్ముడు ఫోన్ చేసిండు. అన్న 60,000 వచ్చినాయి అని చెప్పేసరికి ఈ తర్వాత ఈ వ్యక్తి ఫోన్ చేసేసరికి సింక్ అయిపోయింది అన్నట్టు, అక్కడ కో ఇన్సిడెంట్ అయింది. దాంతో నేను మా తమ్మునికి, అరే మా తమ్ముడు వాళ్ళ మధ్యలో ఏదైనా అండర్స్టాండింగ్ ఉండొచ్చు అని నేను ఫోన్ పే చేయడం జరిగింది. అయితే ఇక్కడ బాధితుడు చెప్పేదేంటంటే, ఎవరైతే ఇక ఫర్టిలైజర్ షాప్‌లో కూర్చున్నప్పుడు వీళ్ళ సంభాషణ, అంటే మీ సంభాషణ వాళ్ళకెలా తెలిసిందో లేదో, మీ దగ్గర డబ్బులున్న విషయం మాత్రం తెలిసింది. ఆ యజమానికి ఫోన్ చేసి, నేను పలానా పోలీస్‌కి సంబంధించినటువంటి ఏఎస్ఐని, నాకు కొంచెం డబ్బులు అవసరం ఉన్నది, నా దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంది,
పంపియగలరని చెప్పేసి ఆ యజమానికి చెప్పారు. ఆ యజమాని దగ్గర లేనందు కారణంగా ఇక్కడ గోపీనాథ్‌కు చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ యజమానికి ఫోనొచ్చింది. తర్వాత గోపీనాథ్‌కు చెప్పడం జరిగింది. గోపీనాథ్‌కి ఫోనొచ్చినప్పుడు ఇంతకుముందే మీ ఫ్రెండ్ అంటే మీ బంధువు యజమానికి నేను చెప్పాను అంటే, "ఆ! వాస్తవమే చెప్పాడు గదా!" అని జెప్పేసి అని ఈయన అనుకున్నాడు. తెలిసిన వాళ్ళే అనుకోని జెప్పేసి తెలిసిన ఏఎస్ఐ గారు గావచ్చు, ఇక్కడ లోకల్ ఉండే గావచ్చు అని జెప్పేసి మీరు పంపియడం జరిగింది. హ్మ్. అంతే. తర్వాత ఏం జరిగింది? పంపించిన తర్వాత మళ్ళా మీరు ఆ లిక్విడ్ క్యాష్ మీకు అంటే ఎంత టైం లోపుకి ఇస్తా అన్నాడు? ఒకవేళ మీరు దానికి ఫోన్ చేసినప్పుడు వాళ్ళెలా రియాక్ట్ అయ్యారు? అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందా? ఏమొచ్చింది? అయితే 5:18 నిమిషాలకు నేను ఫోన్ పే చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మా తమ్మునికి ఫోన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇతను ఎవరైతే సైబర్ క్రైమ్ అతను ఫోన్ చేశాడో, ఆ నంబర్‌కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మళ్ళీ మా తమ్మునికి ఫోన్ చేస్తే, "ఏం తమ్ముడు స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి లిక్విడ్ అమౌంట్ ముట్టినాయా లేదా?" అని నేను ఆహ్, అడగడంతో, "అన్న నేను కూడా తెలుసుకొని చెప్తా" అని తెలుసుకొని మా తమ్ముడు తెలుసుకొని నాకు ఫోన్ చేయడం జరిగింది. "అన్న స్విచ్ ఆఫ్ అని వస్తుందన్న. మరి ఆ భాస్కర్ రెడ్డి అనే అతను మరి ఎక్కడ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నా మాకు కూడా కరెక్ట్‌గా లేదు" అంటే, "అరె! నువ్వు తెలవని వ్యక్తి నాకు నంబర్ ఎందుకు ఇచ్చావు? నువ్వు ఏది తెలిసి తెలిసిన వ్యక్తికి ఇయ్యాలి గదా! తెలవని వ్యక్తికి ఇచ్చి రూ. 60,000 పోయాయి గదా!" అని నేను బాధపడడం జరిగింది తర్వాత. అంటే మీకు గూడా ఆ వ్యక్తి ఎవరో తెలవదు. తెలవదు. మీకు తెలవకుండానే మీరు ట్రాన్సాక్షన్ చేశారు. యెస్. జస్ట్ ఏదంటే రిలేషన్‌షిప్‌లో నమ్మకంతోని చేశారు. ఇలాంటి కథనాలు చాలా జరుగుతున్నాయి మహబూబాద్ జిల్లాలో. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇదే గూడూరు మండలంలో ఒక తండ్రి కొడుకులు గావచ్చు, ఇదే మహబూబాద్ జిల్లాలోని నరసన్నపేట మండలం పరిధిలో ఒకటి పిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఒక ఎస్‌బీఐ మినీ ఏటీఎం నడిపే వ్యక్తి యజమాని గూడా కావచ్చు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి గూడా కావచ్చు. మీరు తక్షణమే దీన్ని ఆలోచించి ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు మీరు అశ్రద్ధ ఉండకుండా శ్రద్ధ వహించేసి అది నిజమైన వాళ్ళా? లేదా? లేకపోతే మీ బంధువులా? ఇది 1కి 2, 3 సార్లు దాన్ని ఆలోచించుకొని మీరు ఏదన్నా ఉంటే దాని గురించి ట్రాన్సాక్షన్ చేయగలరు. పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఇక్కడ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఫిర్యాదు తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ అయిందా అండి? ఎఫ్ఐఆర్ చేసిర్రు. నేను స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఇమ్మీడియేట్‌గా వచ్చి 1930 నంబర్‌కి సైబర్ క్రైమ్ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా నా కేస్‌ను బుక్ చేయడం జరిగింది. ఇంతకుముందు గూడా ఒక మెసేజ్ రావడం జరిగింది. ఆ అమౌంట్‌ను హోల్డ్‌లో ఉంచామనే మెసేజ్ గూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు తక్షణమే స్పందించడం జరిగింది. అయితే నలుగురికి నేను అనునిత్యము ఏదో ఒక రకంగా నేను ప్రజలను మోటివేషన్ చేస్తా ఉంటాను. అలాంటి వ్యక్తే నేనే సైబర్ క్రైమ్‌లకు గురవుతానని కలలో గూడా ఊహించలే. అలా ఒక ప్రభుత్వ ఉద్యోగి నలుగురు చెప్పే వ్యక్తినే నేను ఇట్లా ఆ వలలో పడ్డానంటే చాలా బాధ అనిపించింది. దయచేసి ప్రజలు ఇకనైనా కూడా మీరు ఎవరు కూడా చెప్పినా అంటే నేను నమ్మకం మీద మోసపోవడం జరిగింది. దయచేసి మీరు ఎవ్వరు నమ్మకాల కాకుండా డైరెక్ట్ వస్తేనే డబ్బులియ్యండి, ట్రాన్సాక్షన్ చేయండి. ఇలాంటి మోసాలకు మోసపోకండి దయచేసి. ఇక్కడ బాధితుడు చెప్పేదేంటంటే ఇక్కడ తక్షణమే ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్‌కొచ్చి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వాళ్ళు కూడా తక్షణమే సైబర్ క్రైమ్ ఎవరైతే చేశారో వాళ్ళ అకౌంట్‌లో పైసలున్నాయి కాబట్టి అది హోల్డ్ చేయడం జరిగింది. మీ విషయంలో కూడా ఇలాంటివి జరిగితే మీరు తక్షణమే పోలీసులను సంప్రదించి సైబర్ క్రైమ్‌కి ఫోన్ చేసి మీ అమౌంట్‌ను కాపాడుకోండి.